మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన జేబులో ఉన్న రూ. 10 నోటు దగ్గర నుంచి 500 నోటు వరకు ఇవన్నీ త్వరలోనే చరిత్రలో కలిసిపోబోతున్నాయా? అవును, మీరు విన్నది నిజమే. మనం దశాబ్దాలుగా వాడుతున్న కాగితపు నోట్లకు స్వస్తి పలికి ప్లాస్టిక్ కరెన్సీని తీసుకురావడానికి ఆర్బీఐ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసలు ఎందుకు ఈ నిర్ణయం? దీనివల్ల మనకు లాభమా, నష్టమా? ఆర్బీఐ ఆఫీసుల్లో ఏం జరుగుతోంది? అన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం. మొదట మనం ఎందుకు ఈ మార్పు అవసరమో అర్థం చేసుకుందాం. ఆర్బీఐ 2025 వార్షిక నివేదిక చూస్తే నోట్ల ముద్రణకు గతంలో 5,101 కోట్ల రూపాయలు ఖర్చయితే ఇప్పుడు అది 6,372 కోట్లకు పెరిగింది. ఎందుకో తెలుసా? దేశంలో నగదు డిమాండ్ తగ్గకపోగా 11.5% వృద్ధితో 42.86 లక్షల కోట్లకు చేరుకుంది. అదనంగా ప్రతి ఏటా కోట్ల కొద్దీ పాడైపోయిన నోట్లను నాశనం చేయడం ఆర్బీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒక్క 2025లోనే 23.8 బిలియన్ల నోట్లను ధ్వంసం చేశారంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే ప్లాస్టిక్ నోట్లంటే ఏదో ప్లాస్టిక్ కవర్ కాదు. ఇవి పాలిమర్ బ్యాంక్ నోట్లు. ఇవి నీటిని పీల్చుకోవు, చిరగవు, మురికి పట్టవు. వీటి ఆయుష్ కాగితం నోట్ల కంటే కనీసం 3 నుంచి 4 రెట్లు ఎక్కువ. ఆస్ట్రేలియా 1988లోనే దీన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు 60కి పైగా దేశాలు దీనిని వాడుతున్నాయి. మరి మనం ఎందుకు వెనుక ఉన్నాం? 2012లోనే భారత్ ప్రయత్నించింది, కానీ అప్పటి టెక్నాలజీ లోపాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయింది, అందుకే ఆర్బీఐ మళ్ళీ ముందడుగు వేస్తోంది. చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే ఈ నోట్లు వస్తే మన ఏటీఎంల పరిస్థితి ఏంటి అని. ఆర్బీఐ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం మన ఏటీఎం మిషన్లు ఎంతో అడ్వాన్స్డ్ గా మారాయి. ఈ పాలిమర్ నోట్లను సులభంగా గుర్తించి బయటకు పంపే సాంకేతికత ఇప్పటికే వాటిలో ఉంది. అంటే మనం ఏటీఎం సెంటర్ల దగ్గర పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మెయిన్ పాయింట్ కి వద్దాం. దీనివల్ల మనకు లాభమా అంటే ఖచ్చితంగా ఉంది. పదే పదే కొత్త నోట్లు ముద్రించాల్సిన ఖర్చు తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది. ఇక సామాన్యుడి విషయానికి వస్తే నోట్లు త్వరగా పాడవవు. కాకపోతే ప్లాస్టిక్ నోట్లు కొంచెం జారిపోయే అవకాశం ఉంటుంది. కానీ పర్యావరణ పరంగా వీటిని రీసైకిల్ చేయడం కూడా ఒక సవాలే. వీటి మీద ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. సో ఒక దశాబ్దం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాగితం కరెన్సీ ముగింపు దశకు చేరుకుందా? ప్లాస్టిక్ నోట్ల రాకతో మన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి విప్లవం రాబోతోంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? ప్లాస్టిక్ నోట్లు వాడటానికి మీరు సిద్ధమేనా? మీ ఒపీనియన్ ను కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా తెలంగాణ వ్యూ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.